ఈ భూప్రపంచం మీద మనం చేసే పనుల్లో దేవుణ్ణి చూసుకుంటాం. కానీ దేవుడికి ఇష్టమైన మనిషిని ఈ భూప్రపంచం మీద మనం చూసి ఉండం. వాళ్ళు ఎలా ఉంటారు అని కూడా మనకు ఒక సందేహం వస్తుంది. మామూలుగా మన మత ఆచారాలను బట్టి దైవ గ్రంథంలో దేవదూతలు ఉన్నారని మనం వినటం కానీ చదవటం కానీ జరుగుతుంది. కానీ లిబియా అనే దేశంలో దేవదూత ఉన్నాడని ప్రజలు ఆయన గురించి మాట్లాడుకునేలాగా చేశాడు. ఆ వ్యక్తి లిబియాకి సంబంధించిన అమీర్ అల్ మహదీ మన్సూర్ అల్ గడావి. ఆయన పూర్తి పేరు అది. మనం అమీర్ అని పిలుచుకుందాం. ఎందుకు ఇతను దేవదూత అని మనం మాట్లాడుకోవటం వస్తుందంటే ఆయన విషయంలో జరిగిన సంఘటనే. అదేందో నేను మీకు వివరిస్తాను. అమీర్ మక్కాకు వెళ్ళి హజ్ యాత్ర చేసుకోవాలని నిశ్చయించుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అక్కడ ఇంకొంతమంది హజ్ యాత్రికులు మక్కాకు వెళ్ళడానికి ఉన్నారు. వాళ్ళందరితో పాటు అమీర్ కూడా ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాడు. అయితే వరుస క్రమంలో ఆయన వంతు వచ్చింది. ఆయన పాస్పోర్టును చూసి ఇమిగ్రేషన్ కౌంటర్లో ఆయన్ను నిలిపివేశారు. ఎందుకని ప్రశ్నించాడు. ఆయన ఇంటి పేరు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకించే ఒక సంఘ నాయకుడి ఇంటి పేరును కలిగి ఉన్నట్టు అమీర్ హజ్ యాత్రకు ఆటంకం కలిగి ఎయిర్పోర్ట్లోనే నిలిచిపోవాల్సి వచ్చింది. అదే ఎయిర్పోర్ట్లో హజ్ యాత్రకు వెళ్ళవలసిన వారందరూ ఫ్లైట్ ఎక్కారు. కానీ అమీర్ ఒక్కడే నిలిచిపోయాడు. ఆయన కళ్ళ ముందే ఫ్లైట్ గాలిలో ఎగిరి వెళ్ళిపోయింది. అమీర్ అల్లాను దువా చేసుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు. గాలిలో ఎగిరిన ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అది తెలుసుకున్న అమీర్ కౌంటర్ వద్దకు వెళ్ళి అతన్ని వెళ్ళనివ్వమని అడిగాడు. కానీ సిబ్బంది నిరాకరించారు. మళ్ళీ రెండోసారి అమీర్ కళ్ళ ముందే హజ్ యాత్రకు వెళ్లే ఫ్లైట్ గాలిలో ఎగిరింది. అమీర్ ఆ అల్లాను ప్రార్థించుకుంటూ మళ్ళీ అక్కడే కూర్చుండిపోయాడు. ఎగిరిన ఫ్లైట్ రెండోసారి కూడా టెక్నికల్ ప్రాబ్లం అంటూ వెనక్కి తిరిగి వచ్చి ల్యాండ్ అయింది. వెంటనే పైలట్ ఇమిగ్రేషన్ కౌంటర్ వద్దకు వచ్చి అమీర్ ఎక్కితే కానీ ఈ ఫ్లైట్ కదిలే పరిస్థితి లేదని సిబ్బందికి తెలియజేశాడు. సిబ్బందితో మాట్లాడి అమీర్ను ఫ్లైట్ ఎక్కించాడు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా మూడోసారి ఫ్లైట్ మక్కాకి చేరుకుంది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. 2 సార్లు ఫ్లైట్ వెళ్ళి టెక్నికల్ ప్రాబ్లం అంటూ రావటం, అమీర్ ఎక్కడంతో పాటు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మూడోసారి ఫ్లైట్ చక్కగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మక్కాకు చేరుకుంది. దాంతో అమీర్ దువా గొప్పదని, అల్లా ఆయన్ను హజ్ యాత్రకు స్వాగతించాడని ఆయనతో ఎగబడి మరి ఫోటోలు దిగారు. ఆయన్ని టచ్ చేస్తే చాలు అనుకొని ఆయన ఒక దేవదూత అని నిశ్చయించుకున్నారు.